మీరు ఆశీర్వదిస్తే ఇంకో 10 ఏళ్ళు కూడా ఇందిరమ్మ రాజ్యం ఉంటది. మీరు ఆశీర్వదిస్తే ఇంకో 10 ఏళ్ళు కూడా ఇందిరమ్మ రాజ్యం ఉంటది. ప్రజాపాలన దరఖాస్తు చేసిన పేపర్లు ఇవన్నీ గుట్టదాకలినా చెత్తనా రోడ్డు మీద పాలా మరి ఎందుకు తీసుకోబోతున్నారు ఇట్లా? మరి ఈ గత ప్రభుత్వం ఎట్లయితే గొర్రెల పంపిణీ పథకాన్ని కొనసాగిస్తా ఉందో ఈ ప్రభుత్వం కూడా మీరు రాగానే కొనసాగిస్తామని చెప్పింది. మరి ఇంతవరకు కూడా దానిపైన ఎటువంటి మార్గదర్శకాలు లేవు, దానిపైన సమీక్ష లేదు, మరి ఇస్తారా ఇవ్వరనే క్లారిటీ లేదు. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 89,000 మంది యాదవ్ కుటుంబ సోదరులు ఆందోళన చెందుతా ఉన్నారు. మరి ఇవాళ ప్రజాపాలన అంటే మరి అధికారులు ఆఫీసులు లేని పాలన వచ్చింది, కాంగ్రెస్ వచ్చింది. వీళ్ళు ఫుల్ ఇండ్ల మీద ట్రాక్టర్లతో వీల్టర్లతో అబ్బాబాబా ఏం డీలు వస్తారు. కాంగ్రెస్ వచ్చింది, మంచి మార్పు వచ్చింది. ఆ కొక్కిరాల ప్రేమ్ సాగర్ అనేటైనా మా ల్యాండ్ కబ్జా చేయడానికి ట్రై చేస్తూ ఉన్నాడు సార్. 62 ఎకరాలు, అందులో 702 ప్లాట్లు ఉంటాయి సార్. నేను కట్టుకున్న ఇల్లు కూలగొడతా ఉన్నాడు సార్. అడిగితే మీరు రావద్దు, చెడ్డ మాటలు తిడుతున్నారు వాళ్ళు. రేవంత్ సర్కారు తీసుకొచ్చిన ఉచిత బస్సు స్కీమ్ కు మరో ప్రాణం ఫలింది. ఆర్థిక ఇబ్బందుల వల్ల మరో యువ ఆటో డ్రైవర్ చనిపోవడం జరిగింది.